టోటల్ మనీ మేకోవర్ నుండి 6 పవర్ఫుల్ రూల్స్ చూద్దాం. ఇవి మన ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేస్తాయి. ముందుగా ఫైనాన్షియల్ ట్రాప్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అప్పుల నుంచి బయటపడి సంపద ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. చాలా మందికి లైఫ్ ఎండ్ లేని రేస్లా అనిపిస్తుంది. పని, ఖర్చులు ఇదే సైకిల్లో ఇరుక్కుపోయామనిపిస్తుంది. ఈ కథ ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. జీవితాంతం పనిచేసి రిటైర్ అయ్యాకే బతకాలా అని. వేడి నీళ్లలో కప్పలాంటిదే మన పరిస్థితి. ప్రమాదం ముంచుకొచ్చేదాకా మన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని పట్టించుకోం. ఫైనాన్షియల్ సెక్యూరిటీకి మొదటి అడుగు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. మన సేఫ్టీ నెట్ అన్నమాట. ఉదాహరణకి జాన్ అనే వ్యాపారి తన ఎమర్జెన్సీ ఫండ్ వల్లే అప్పుల పాలు కాకుండా బిజినెస్ని నిలబెట్టుకోగలిగారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కనీసం 40,000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక మంచి టార్గెట్. ఒక చిన్న సేఫ్టీ నెట్ రెడీ అయ్యాక ఇక రెండో స్టెప్ అప్పులన్నింటినీ దూకుడుగా క్లియర్ చేయడమే. అప్పుల్లో కూరుకుపోయిన అనా ముందు చిన్న అప్పు తీర్చేసింది. ఆ చిన్న గెలుపు పెద్ద అప్పులు తీర్చడానికి కావలసిన ఊపునిచ్చింది. దీన్నే డెట్ స్నోబాల్ మెథడ్ అంటారు. చిన్న అప్పులు తీరుస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోతుంది. క్లియర్గా ఒక గోల్ లేకపోతే మన ఫైనాన్షియల్ జర్నీ దారి తప్పినట్టే. అందుకే మూడో స్టెప్ గోల్ సెట్టింగ్. ఒక ఫ్యామిలీ సొంతిల్లు కొనాలనే క్లియర్ గోల్ పెట్టుకుంది. ఖర్చులు తగ్గించుకుని ఆ కలను నిజం చేసుకుంది. చూశారుగా, గోల్స్ ఉంటేనే మన డబ్బుకి ఒక దారి, మన ప్రయత్నానికి ఒక విలువ ఉంటాయి. ఇప్పటిదాకా డిఫెన్స్ ఆడాం. ఇక నాలుగో స్టెప్ అఫెన్స్, అంటే సంపదను సృష్టించడం. కేవలం సేవింగ్స్ సరిపోదు. మన డబ్బు మనకోసం పనిచెయ్యాలి. అది ఇన్వెస్టింగ్తోనే సాధ్యం. సంపద పెంచుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లాంటివి. ఒక ఇన్వెస్టర్ భయంతో చిన్నగా మొదలుపెట్టాడు, కానీ మంచి రిటర్న్స్ చూశాక అతని కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. డబ్బు సంపాదించడమే కాదు, సంపద తరతరాలు నిలవాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పొదుపు, పెట్టుబడి గురించి చిన్నప్పుడే నేర్పించడం వాళ్లని ఫైనాన్షియల్గా రెస్పాన్సిబుల్గా మారుస్తుంది. ఇక చివరి, అత్యంత ముఖ్యమైన రూల్ డబ్బుని మన లైఫ్ పర్పస్తో కనెక్ట్ చేయడం. ఓ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేయాలనే వాళ్ల లక్ష్యమే వాళ్లకి బలాన్నిచ్చింది. లైఫ్కి ఒక పర్పస్ ఉంటే ఎలాంటి ఆర్థిక సమస్యనైనా ఎదుర్కోవచ్చు. అది మనకు మానసిక స్థైర్యాన్నిస్తుంది. కలలు నిజం కావాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి మొదటి అడుగు ఏది?